అనంతపురం జిల్లాలో శ్రీ విరూపాక్షేశ్వర ఓబుల దేవర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు మార్గనిర్దేశంలో మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. 103 ఏళ్ల ఆలయ చరిత్రలో తొలిసారిగా మహిళా చైర్మన్ గా పాలాది పద్మజకు ఎమ్మెల్యే అవకాశం కల్పించారు. 4.5 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని నూతన చైర్మన్ పద్మజ స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం టౌన్లో పాతూరు అమ్మవారి పక్కన ఉన్నటువంటి శ్రీ విరూపాక్షేశ్వర అండ్ ఓబుల దేవర స్వామి టెంపుల్ కి చైర్మన్ గా ఎన్నికైనటువంటి పాలాది పద్మజ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. దానిలో భాగంగా ఈరోజు ఈ టెంపుల్ కి ఒక ఫస్ట్ టైం ఒక మహిళని చైర్మన్ గా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఆర్యవైశ్య సంఘం ఇల్లూరు లక్ష్మీనారాయణ గారు, ఇతర పెద్దలంతా ఇక్కడ ఈ అనంతపురం రావడము, ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడము ఇవన్నీ చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఒకే రోడ్డు ఉండే శివాలయం దాదాపు 102 years ఉండే శివాలయం. దానికి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మళ్ళా కొత్త శివాలయం ఏర్పాటు చేసుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పద్మజ గారికి అలాగే వాళ్ళ మెంబర్స్ కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు వాసవాంబాయ నమః. నూతనంగా ఓబుల దేవర మరియు విరూపాక్షాలయం పాత ఊరు శివాలయం అంటారండి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శివాలయం ఇది. ఇక్కడికి ఈ కూటమి కమిటీ వారు నన్ను చైర్మన్ గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలిసినంత వరకు ఈ 45 సంవత్సరాల చరిత్రలో మహిళను చైర్మన్ గా ఇవ్వడం అనేది జరగలేదు అని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. నాకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ ఆపర్చునిటీ ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి కమిటీ మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో నేను ఇక్కడ చైర్మన్ గా అయ్యాను. అలాగే సార్ నుంచి మాకు కావలసిన సహకారము అందిస్తే మేము ఇంకా కొంచెం డెవలప్ చేసి భక్తులకు కానీ టెంపుల్ కి కానీ ఏ రకమైన రిక్వైర్మెంట్ ఉందో అది సార్ని అడిగి మేము తీసుకొని మేము డెవలప్ చేయగల వాళ్ళము. జై వాసవి. వాసవాంబాయ నమః. నూతనంగా ఓబుల దేవర మరియు విరూపాక్షాలయం పాత ఊరు శివాలయం అంటారండి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శివాలయం ఇది. ఇక్కడికి ఈ కూటమి కమిటీ వారు నన్ను చైర్మన్ గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలిసినంత వరకు ఈ 46 వయసులు గుర్తించి పాత శివాలయానికి మా ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వయసులను గుర్తుపెట్టుకోవడం, అది ఒక మహిళ గీయడం చాలా సంతోషం. ఇవాళ వయసులు కూడా ఈ యొక్క అనంతపురం టౌన్లో చాలా మంది ఉన్నారు. మరి వయసులంతా ఈ దెబ్బకు ఆకట్టుకున్నాడు ఆయన. వయసులంతా ఇలా టోటల్ ఇంకా వెంకటేశ్వర ప్రసాద్కి 100% సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు సపోర్ట్ చేయడం, మహిళలను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టేందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకటే తెలుగుదేశం ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ గారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇదే విధంగా రానున్న రోజుల్లో వయసులను గుర్తించి వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆశిస్తూ చంద్రబాబు నాయుడికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 6 వయసులు గుర్తించి పాత శివాలయానికి మా ఎమ్మెల్యే